హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఎప్పటికీ హలో అండి, ఎలా ఉన్నారండి, బాగున్నారన్నా అంటే ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు సొంతగా రావట్లేదండి వాయిస్ ఎవరు. అందుకని నేను నార్మల్గా మాట్లాడే భాషనే చేస్తున్నా. చూడండి, మేము మేడారం వెళ్తున్నాము పాపకు వెంట్రుకలు తీయడానికి. అదే వీడియో చేసి పెడదామని ఇప్పటికి 1 వీక్ అవుతుంది వెళ్ళేసి వచ్చి. అదే చేస్తున్నానండి వీడియో. చూడండి, మా పాప గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఇట్లా ఉంటుంది కదండి. అల్లరి చేస్తే అంటే సాంగ్ పెడదామంటే అప్పటిదాకా పడుకొని లేచింది అంతే. చూడండి, చూస్తా ఇప్పుడు నార్మల్ నియర్ టు మేడారం వచ్చినామండి. చెట్లు అక్కడికి వెళ్తే అస్సలు ఉంటుంది, హైలైట్ ఉంటుంది కదండి. పక్కకు చెట్లు ఉన్నాయి, మొత్తం వనంలోనే కదా మేడారం మొత్తం. గిరిజన ప్రజలు చాలామంది ఉంటారు కదా. వెళ్తున్నాము చూడండి. అండ్ వెళ్ళే దారిలో చాలా మంకీలు కూడా కనిపించినాయండి బాబు. వెళ్ళేటప్పుడు మంతిని ఎదురవుతుంది. మన గోరక అనేది మన గోరక మంతిని మీద నుంచి వెళ్తున్నాం కదా. ఈ నియర్ టు మేడారం వచ్చాక అక్కడ చూడండి డిఫరెంట్ ఉంటాయి ఇల్లు, మొత్తం మట్టితోటి కర్రలతోటి కట్టేసి ఉంటాయి. మేడారం ఎంటర్ అయిన మేడారంలో 2 years ఒకసారి అప్పుడే వస్తారని కాదు, మొక్కులు పెట్టుకోవడానికి. నార్మల్గా ఇయర్లో ఎప్పుడైనా ఉంటారంట మంది, ఫుల్ మంది. వచ్చిన వాళ్ళు మేకలు కోసుకుంటూ గోళ్ళు కోసుకుంటూ వచ్చి మొక్కులు తీర్చుకొని దేవత దగ్గర మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. 2 years ఒకసారి అంటారు కానీ చిన్న జాతర కూడా జరుగుతుంది అండి. చూడండి, ఎప్పుడు క్రౌడ్ మాత్రం అసలు హైలైట్ ఉంటుంది. 2 years ఒకసారి జరిగినప్పుడు. నేను నార్మల్ అయితే ఎప్పుడైనా ఉంటుంది క్రౌడ్. అసలు మొత్తం తగ్గి అరే దేవుడి దగ్గరికి ఎవరు రాలేదు అన్నట్టు ఉండదు. అలా సాగుతూ ఉంటుంది. ఓకే, చూడండి, అందరూ మేడారంకి వెళ్ళేది, అందరూ మేడారంకి వెళ్తారు. ఇక్కడ చూడండి, అందరూ ప్రతి ఒక్క ఇంటికి ఒక షాప్ పెట్టుకొని బతకచ్చండి. మేడారం జాతర జరిగినప్పుడు అయితే అస్సలు హైలైట్ ఉంటుంది అక్కడ చూడడానికి. అసలు 2 కళ్ళు చాలేవండి. చూడండి, మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి వెళ్ళడానికి. చూడండి, సమ్మక్క సారక్క. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే జంపన్న వాగు దగ్గరికి వెళ్తాం. చూడండి, ఇది వరకు 2.5 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వచ్చినప్పుడు జంపన్న వాగు దగ్గరనే ఆగి స్నానాలు చేసామండి. అసలు అప్పుడు ఎంత ఫుల్ ఉండే వాటర్. మొన్న కూడా సమ్మక్క సారక్క జాతరలో చాలా ఉన్నాయంట వాటర్. మేము వెళ్ళేసరికి మెట్ల దగ్గర అసలు చూడండి, అసలు అక్కడ వాటర్ ఉన్నాయి. పంపులు ఉంటాయి కదండి, పంపులు ఆన్ చేస్తే ఆ పంపుల దగ్గర చేశారు. తర్వాత మేము ఇటు సైడ్ చేసాం పక్కన. ఇటు నుంచి ఈ మెట్ల దగ్గర నుంచి ఇంకో సైడ్ కూడా ఉంటాయి కదా వాగు, అక్కడ ఒక చిన్న పాయలాగా ఉంటే అక్కడ చేసాం స్నానము. జంపన్న వాగు అంటే వాగులో చేద్దాము, ఎందుకులే పంపుల కింద అవసరమా అని వాగులో చేసాం. కానీ అండి అసలు వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా, మా ఇసుక మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఫుల్ వేడి. చూడండి, అత్తమ్మ, మామయ్య, మా ఆయన, నేను, పాప. ఫస్ట్ ఎంట్రుకలతో లాస్ట్ కదా అని ఫోటో దిగాము. వాళ్ళ పాప దగ్గరనే ఎక్కువ ఉంది, పడుకొని లేచింది, కొంచెం టైట్గానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్. ఇంకా జాతర అంటే జాతర. సమ్మక్క సారక్క పోదా మమ్మీ జాతర. ఇక చూడు, ఆ ఎంట్రుకలు తీసేటప్పుడు ఏడుపు స్టార్ట్ చేసిందండి. ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చింది. మా మామయ్య వెళ్ళేసి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చిండు. లాలిపప్పు తీసుకునే దానికి దొరకలేదు, ఎందుకు మళ్ళీ అప్పుడు కొంచెం ఉడకబోస్తుంది, ఎండ ఉందని ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చిండు. అది తినుకుంటా తీపిచ్చుకుందండి అంతే. నెక్స్ట్ సమ్మక్క దగ్గరికి అత్తమ్మ నేను చాలామంది వచ్చారండి. సారక్క నాగులమ్మ దగ్గర, సమ్మక్కకు సారక్క నాగులమ్మ వాళ్ళు ఉంటారు కదా, 2 అమ్మాయిలు కదా. తర్వాత సారక్క దగ్గరికి వచ్చాము. మా ఆయన పాప గుండు తీపించుకున్నాక బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నార్మల్గా వీడియో తీద్దామని మళ్ళీ ఒక రౌండ్ వచ్చానండి. ఆల్రెడీ దర్శనం చేసుకుని అంత అయిపోయింది, ఇంకొకసారి వీడియో తీద్దామని వచ్చాను. చూడండి, సమ్మక్క దగ్గర నుంచి ఇటు వచ్చేటప్పుడు ఒక దగ్గర మొక్కుంటారు కదా ఇక్కడ సమ్మక్క దగ్గర. మేకలు, గొర్రెలు, ఏమైనా కోళ్ళు అంటే ఇక్కడ మొక్కుకొని జడత ఇస్తాయి. జడత అంటే తెలుసు మన తెలంగాణ భాషలో జడత. దేవుని మొక్కున్న తర్వాత ఓకే అని ఇట్లా ఒక్క బాడీ ఒక షేక్ చేస్తే చూసారా, అది దాన్ని జడత అంటారు, జల్త అంటారు. అది ఇచ్చాక అప్పుడు దేవతకు మనం బలి ఇస్తాము. చూడండి, ఇంకో బెల్లం మెయిన్గా సమ్మక్క సారక్క జాతర అంటే మెయిన్ బెల్లమే అండి. ఎత్తు బంగారం. ఈసారి నేను ఇంట్లో పెట్టుకున్నాను ఫస్ట్ టైం. అప్పుడు ఎత్తు బంగారం ఇచ్చాము, పాప ఎత్తు నా ఎత్తు. ఆ బంగారం కూడా అక్కడ దేవత దగ్గర సమర్పించాను.
మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మనం కొంచెం తెచ్చుకుంటాం. చూడండి అక్కడ చిన్న పాపలు, చిన్న ఒక అమ్మాయి అయితే చిన్న పాప, మరి 1 ఇయర్, అసలు 1 ఇయర్ 7-8 మంత్స్ కూడా ముందు ఆ పాపను పట్టుకొని వచ్చిందండి. అంటే మొక్కులు చూడండి, సమ్మక్క సారక్క జాతర అప్పుడు వాళ్ళకి వీలు కాలే కావచ్చు, మనలాగానే ఇప్పుడు వచ్చారు వాళ్ళు. చాలామంది క్రౌడ్ చాలా ఉందండి. దేవుడు వచ్చేటోళ్ళకి దేవుడు వస్తూ ఉంది. అందరూ అసలు గ్యాప్ అనేది లేకుండా అందరూ దర్శనం చేసుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. మేడారం స్టార్టింగ్ నుంచి, అంటే ఎంట్రన్స్లో కాకుండా ఇంకా ముందుకు ఎక్కడో నుంచి కూడా వంటలు చేస్తూ ఉన్నారండి. చూడండి ఇప్పుడు ఇక్కడ అక్కడ కింద వేసారు చూడండి నడవడానికి, కాళ్ళు బాగా కాలుతున్నాయండి. ఆల్రెడీ జంపన్న వాగు దగ్గర మాకు అటు పంపుల సైడ్ వెళ్తే బాగుండే, కానీ అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళాము. ఇటు సైడ్ వేరే సైడ్ వేస్తే అక్కడ మొత్తం ఇసుక నుంచి నడిచేసి ఆ పాయలోకి వెళ్ళి స్నానం చేయాలి. లాలని వచ్చింది మా పాప, లాలంటే లాలని వచ్చింది. అప్పుడే కాళ్ళు బాగా కాలినాయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మంట అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. సరే, సమ్మక్క దగ్గర నుంచి ఇప్పుడు సారక్క దగ్గరికి వెళ్ళానండి. సారక్క దగ్గరికి వెళ్ళి తీశాను వీడియో. తర్వాత పగిడిద్దరాజు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొంచెం క్రౌడ్ ఉంటుంది. మెయిన్గా సమ్మక్క సారక్క దగ్గర చాలా ఉంటుందండి. చూడండి అందరూ సెల్ఫీస్ వీడియోస్ అందరూ. నాగులమ్మ తల్లి. అండ్ నెక్స్ట్ చూడండి అందరూ ఒక్క ఫోటో ఇట్స్ మెమరబుల్ కదండి. నాకు ఫొటోస్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ మెమరబుల్, అంటే మనం కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ గోవిందరాజులు గద్దె ఇక్కడ కూడా తక్కువ ఉంటుందని చూడండి. అయిపోయింది, ఆల్మోస్ట్ ఓవర్, అంతా అయిపోయింది. దర్శనం చేసుకున్నాం అంతే. వంటలు ఏం చేసుకోలేదండి, డైరెక్ట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పాప ఫుల్ సతాయిస్తుంది అని అనుకున్నాం కానీ బట్ అంత అయిపోయింది. అక్కడ గుళ్ళో ఉండగానే పడుకొని ఆల్మోస్ట్ మంత్నికి వచ్చిన తర్వాత లేచింది. అక్కడ పాపకు మేమే బొమ్మలు తీసుకున్నామండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. పాప బొమ్మలు తీసుకుని తన ఎక్స్ప్రెషన్, తన మాటలు అనేది ఇంకో వీడియో తీశాను, నెక్స్ట్ దాంట్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి గుండెకు ముందు, గుండె తర్వాత. అండ్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.